హనుమాన్ జయంతి అనేది పవిత్రమైన హిందూ పండుగ. శ్రీ హనుమంతుని జన్మదినంగా పరిగణించబడుతుంది. ఇది చైత్ర పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఇప్పుడు హనుమంతుని జన్మకథను పూర్తిగా చూద్దాం. పురాణాల ప్రకారం వాయుదేవుని ఆశీస్సులతో అంజనాదేవికి జన్మించినవాడు హనుమంతుడు. అంజనాదేవి ఒక అప్సర. గత జన్మలో ఓ శాపం వల్ల భూమిపై జన్మించి మానవిగా జీవించాల్సి వచ్చింది. శాప విమోచనం కోసం ఆమె గాఢంగా తపస్సు చేసింది. ఆమె భర్త కేసరి అనే వానర యోధుడు. అంజనాదేవి పవిత్రతతో, పుణ్యంతో తపస్సు చేస్తుండగా వాయుదేవుడు ఆమె భక్తిని మెచ్చుకుని ఆమెకు ఒక పవిత్ర ఫలం ఇచ్చాడు. ఆ సమయంలో శ్రీమహావిష్ణువు రావణుడి సంహారానికి శ్రీరాముడిగా అవతరించాల్సి ఉండేది. ఆ విధంగా హనుమంతుడు వాయుదేవుని ఆశీర్వాదంతో అంజనాదేవి గర్భంలో ప్రవేశించి జన్మించాడు. హనుమంతుడు చిన్నప్పుడు ఎంతో చలాకిగా ఉండేవాడు. ఒకరోజు ఉదయం ఎర్రటి సూర్యుడిని ఫలం అనుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఆ సూర్యుడిని ఫలం అనుకొని మింగబోతాడు. అప్పుడు ఇంద్రుడు అతనిపై వజ్రాయుధంతో పోటు కొట్టాడు. హనుమంతుడు భూమిపై పడిపోయాడు. వాయుదేవుడు కోపంతో గాలిని నిలిపివేశాడు. దీని వలన బ్రహ్మదేవుడు, ఇతర దేవతలు వచ్చి హనుమంతునికి అనేక ఆశీర్వాదాలు ఇచ్చారు. బ్రహ్మదేవుడు మృత్యుజయం, మరణించని వరం. ఇంద్రుడు శరీరం ఎటువంటి ఆయుధాలకి బద్ధకం కానివ్వడం. వాయుదేవుడు వేగం, శక్తి, ప్రాణశక్తి. అగ్నిదేవుడు అగ్ని తగలని శరీరం. సూర్యుడు జ్ఞానమంతా హనుమంతునికే. తర్వాత హనుమంతుడు సుగ్రీవుని వద్దకు చేరి ఆయన సైన్యంలో చేరాడు. శ్రీరాముడు తన భార్య సీతామాతను రావణుడి చెరలోంచి విడిపించేందుకు హనుమంతుని సేవలు కోరాడు. హనుమంతుడు లంకకి ఎగిరి వెళ్లి సీతమ్మను దర్శించాడు. సీతాదేవికి శ్రీరాముని ఉంగరం ఇచ్చి భరోసా కలిగించాడు. హనుమంతుని కథల్లో ముఖ్యమైన ఘట్టం ఆయన లంకను దహనం చేయడం. ఆయన వస్త్రంతో నిప్పు పెట్టగానే మొత్తం లంకను అగ్నికి ఆహుతి చేశాడు. హనుమంతుని భక్తి ఆదర్శంగా నిలుస్తుంది. అతని జీవితం మొత్తం శ్రీరాముడి సేవకే అంకితమైంది. అందుకే అతన్ని చిరంజీవి, రామభక్త హనుమాన్, బజరంగ్ బలి, ఆంజనేయస్వామి అని పిలుస్తారు. హనుమాన్ జయంతి రోజున హనుమాన్ చాలీసా పారాయణం, ఆంజనేయస్వామి ఆలయ దర్శనం, వడపప్పు, పానకం, కబ్జం వంటి నైవేద్యాలు, ఉత్సవాలు, ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తారు. Pan 5